బజ్ బజ్ సినిమాకి బజ్ సరిపోవట్లేదు. అరే సినిమా తీస్తే అలా వచ్చి వెళ్ళిపోయిన ఉండకూడదు, పాతుకుపోవాలి. మనం ఎంత కష్టపడినా సరే సినిమా కోసం అండి. అదే నేను అదే అంటున్నా. హలో, మంది పాన్ ఇండియా సినిమా కాదు, నువ్వు పాన్ ఇండియా హీరో కాదు. అందుకే పాన్ ఇండియా ప్రమోషన్ ఉందని చెప్తున్నాను నేను, అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను. వచ్చాను ఎప్పుడు మాడుతుంది, గురుజీ వచ్చారు, ఆయన దగ్గర ఇంటే ప్లాన్ లో అదిరిపోతారు. నాకు మా గురుగారు ఎంత చెప్తే అంత. చెప్పండి, మీ దగ్గర ఏం ప్యాకేజ్లు ఉన్నాయి? No respect. అది ఫస్ట్ ప్యాకేజ్ చెప్పండి గురుగారు. Yeah, we have world's అంటే ఇండియాస్ టాప్ రేటెడ్ ర్యాంక్డ్ నెంబర్ 1 ప్యాకేజ్ మన దగ్గర ఉన్నాయండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం చేస్తారు అందులో? కామెంట్ ప్యాకేజ్ వస్తుంది అనమాట. సో ఈ కామెంట్ ప్యాకేజ్లో ఏంటంటే ఫస్ట్ హీరో మీద ఏంటంటే ఫ్యాన్స్ అందరు మనం క్రియేట్ చేసి చిన్న సెకండ్ ఏంటంటే ఫస్ట్ కామెంట్లు ఏంటంటే మన హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి అని అంట. ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు, మొత్తం ఫ్యాన్స్ అందరు. ఎవరు పెడతారు? హీరో ఫ్యాన్స్. లైక్ పర్లేదు, మనం తెప్పిద్దాం కావాలండి. యా, అండ్ సెకండ్ కామెంట్ ఏంటంటే ఒక కమెంట్ పెట్టిస్తాం, హీరో కమ్ డాన్సర్ కమ్ యాక్టర్ కమ్ సింగర్ కమ్ కుమారాంటి కమ్ ప్రొడక్షన్ కమ్ అని మొత్తం పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు మన సంగీతాన్ని అని అంటాం అనమాట. ఎలా ఉంటుంది? సో ఆటోమేటిక్ దానికి లైక్స్ వస్తాయి, అది బాగా పుష్ అవుతుంది. అండ్ థర్డ్ కమెంట్ 0.17 దగ్గర అన్న స్మైల్ కేక్ అని ఇలా పెడతాం కమెంట్ బాక్స్. గురుగారు ఒక నిమిషం, ఇంకో ప్యాకేజ్ ఉంది, ఇంకో ప్యాకేజ్. అదే నెక్స్ట్ ప్యాకేజ్. గురుగారు ఆ సెకండ్ ప్యాకేజ్ చెప్పారు ఒకసారి. యా, దీంట్లో ఏంటంటే కంటెంట్ రిలీజ్ చేయగలం. మన రాకాశ నుంచి ఏ కంటెంట్ వచ్చినా వెంటనే 1 minute లో 1 crore లైక్స్ ఇచ్చేస్తాను. 1 crore? ఎస్, ఇలాగే షాక్ అవుతారు, ఎందుకు వస్తున్నాయి లైక్స్ అని చెప్పి అందరు చూస్తారు అన్నమాట ఓపెన్ చేసి. తర్వాత అంటే 50 crore షేర్, తర్వాత 100 crore షేర్. కలెక్షన్స్ ఏంటి? ఎస్, ఇలాగే షాక్ అయ్యి అందరు ఏం జరుగుతుందో రాకాశ పొలం వెళ్ళిపోస్తారనమాట. ఏంటి సంగీత చెత్త? లాస్ట్ ఛాన్స్ అండి గురుగారు, ఆ థర్డ్ ప్యాకేజ్ అయితే కొంచెం మంచిగా చెప్పండి గురుగారు ప్లీజ్. లాస్ట్ ప్యాకేజ్ వినండి. లాస్ట్ ప్యాకేజ్ కాంట్రవర్సీ. మీరు రాకాశ ఈవెంట్ కి స్టేజ్ ఎక్కుతారు కదా, ఎక్కగానే ఎవరో ఒకరి మీద కోప్పడిపోవాలి, లేకపోతే బాగా బాధపడిపోవాలి. ఆటోమేటిక్ ఏమవుతుంది, కాంట్రవర్సీ అయిపోతుంది. కాంట్రవర్సీ అయితే ఇంకేముంది, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మాట్లాడిన కొంతమంది ఏంటి రైట్ ఆర్ రాంగ్ అని మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్ అని కొంతమంది మాట్లాడతారు, వాళ్ళిద్దరు రియాక్టర్ అని చెప్పి 10 మంది రియాక్ట్ అవుతారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఖాళీ ఉన్న అందరూ వచ్చేసి రియాక్టర్ అయినా కానీ వెంటనే యూట్యూబ్ మొత్తం రకస. చాలు గురుగారు, చాలు. కానీ షాప్ అండి గురుగారు. యాక్చువల్లీ మీ ఐడియాస్ అన్ని చాలా బాగున్నాయండి. నేను మీతో టచ్ లో ఉంటాను. ఐ కాల్ యూ. నాకు కొంచెం నేను దింపేసి వస్తారా? మీరు వెళ్ళండి, నేను మీతో టచ్ లో ఉంటా. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఏంటి సంగీత చెత్త? హౌ రూడ్ యు ఆర్. దీనికోసం సంగీత ఇదంతా ప్రమోషన్ కదండి. ఆ బస్ కోసం ఇందాక నుంచి చెప్తున్నదే, టీజర్ కట్ చేసాము, ఇది రిలీజ్ చేస్తే చాలు అని. ఎందుకు ఇవన్నీ వీళ్ళందరూ? ఇది బెటర్ కదా. సరే, ఎప్పుడు రిలీజ్?